గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది. మనము ఆరాధనలో ఉండగా ఒక చక్కని అంశాన్ని మనం విన్నాం. ఆ మధ్యలో ఉన్నటువంటి జీవవృక్షం గురించి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం కదా. అది జనులకు స్వస్థత కలగజేసేటువంటి, దాని ఆకులు జనులకు స్వస్థత. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం దాని గురించి మనం చదువుతాం. సో స్వస్థత గురించి కూడా ఈరోజు మనం మధ్యాహ్నం విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం కూడా స్వస్థత గురించే. విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు, కనానులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, చెరకు పోబోతున్నటువంటి ఇశ్రాయేల్ గురించి రోధించేటువంటి ఇర్మియా, మరి గిలాదులో గుగ్గిలం లేదా? ఏమిటి గుగ్గిలం? మనం గమనించినప్పుడు ఇదే ఇర్మియా 46వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఐగుప్తు కుమారి కన్యక, నీవు విస్తారమైన ఔషధములు నీవు వాడుకొన్నా సరే, కొన్నా సరే, ఉపయోగించినా నీకు చికిత్స కలుగదు. నువ్వు ఎన్ని పద్ధతులు, నువ్వు ఎన్ని వెరైటీస్ ఆఫ్ పద్ధతులు, మెడిసిన్స్ ఎన్ని వాడినా సరే నీకు విడుదల, స్వస్థత, రక్షణ నీకు కలగదు. నీవు గిలాదుకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకోమన్నాడు. సో గుగ్గిలం అనేటువంటిది బాధ నివారణ, ఉపశమనం, స్వస్థత, క్షేమం ఇచ్చేటువంటి ఈ గుగ్గిలము గిలాదులో చాలా విరివిగా, విస్తృతంగా దొరుకుతుంది. అలాంటి గిలాదులో గుగ్గిలం అయిపోయిందా అనేది ఆయన బాధ. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. ఆయన హస్తము కురుచమైందా? ఆయన హస్తము చిన్నగైందా? ఆయన రక్షించలేనంతగా ఆయన చేతులు కట్టుకొని కూర్చున్నాడా? ఎందుకు నా జనులకు స్వస్థత కలగడం లేదు? నా జనులకు ఎందుకు రక్షణ, విడుదల, వెల్నెస్ ఆఫ్ లైఫ్ కలగడం లేదు అనేది ఆయన బాధగా మనం చూస్తున్నాం. దీని గురించి మనము జ్ఞాపకం చేసినప్పుడు గిలాదు గురించినటువంటి కొన్ని సంగతులు ఈ దినాన మన మధ్య తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం 37వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది, మనందరికీ తెలిసినటువంటిది. యోసేపు జీవితంలో యోసేపు దూరంగా వస్తుండగా తండ్రి ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొని తన సోదరుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆడు దూరముగా వచ్చుచుండగానే చూసి, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని మనం ఏం చేస్తామని ఆలోచించి, సరే ప్రస్తుతానికి వీని గుంటలో వేద్దామని ఒక గుంటలో వేశారు. ఆ గుంటలో నీళ్లు లేవు, అది వట్టిది అని మనం చదువుతాం. 37వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 35 25వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగిలము, మస్తకయు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండరి. ఇంగ్లీష్లో మనం చదివితే దే ఆర్ కమింగ్ డౌన్ ఫ్రమ్ గిలాద్ అని ఉంటుంది. అంటే అది గిలాదు ఉత్తర ప్రాంతంలో ఉంది, దక్షిణ పాలస్తీనా, ఇంకా కిందుగా ఐగుప్తు ఉంది. సో గుంటలో పడిపోయినటువంటి వాడు, బాధలో ఉన్నటువంటి యోసేపు గుంటలో ఉన్నాడు, పడిపోయినాడు. ఆ మార్గంలో వీళ్ళు ఆయన తెచ్చినటువంటి ఆహారాన్ని ఆ గట్టుపైన కూర్చొని భోంచేస్తూ వాళ్ళు కనులెత్తి చూసినప్పుడు చాలా చక్కని వివరణ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఆ మార్గమున ఎవరో వర్తకులు వెళ్తున్నారని చెప్పట్లా, లేకుంటే ఆ వర్తకులు ఐగుప్తుకు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్నటువంటి చాలా వివరణ రాయించాడు. అందులో ఒకటి ఏంటంటే, వారు గిలాదు నుంచి వస్తున్నారు, వారు గిలాదు నుంచి గుగ్గిలం తీసుకొని ఐగుప్తుకు వెళ్తున్నారు. అది కూడా గిలాదు నుంచి దిగి ఐగుప్తుకు వెళ్తున్నటువంటి గుగ్గిలాన్ని మనం చదువుతాం. అక్కడ గుంటలో ఉన్నటువంటి యోసేపు ఒక రీతిగా, ప్రవచన రీతిగా దాన్ని ఆయన గమనిస్తున్నాడేమో మనకు తెలియదు, కానీ ఆయనకు బాధ నివారణ కలిగించేటువంటి గుగ్గిలము తీసుకొని ఇష్మాయేలీయులైనటువంటి వర్తకులు, ఇష్మాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు నా మొర ఆలకించును, విన్నటువంటి వాడు అని. సో మొరను వినినటువంటి యోసేపు బాధ వినినటువంటి దేవుడు
ఇష్మాయేలీల వర్తకుల్ని గిలాదు నుంచి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆ గిలాదు గుగ్గిలం సాక్షిగా, దాని తోడుగా, దానితో పాటుగా భవిష్యత్తులో ఐగుప్తుకే కాదు మొత్తం ప్రపంచానికి బాధ నివారణ కలుగజేసే ఒక గుగ్గిలము యోసేపుగా ఐగుప్తుకు వెళ్తుంది. గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలం, గిలాదు గుగ్గిలం అన్నటువంటి మాట మనం గమనించినప్పుడు అది యేసు ప్రభువుకు సాక్ష్యం, సూచన. మనం ఇందాక మరి దైవదాసుల ద్వారా మనం విన్నాము, బైబిల్లో అనేక సంగతులు మరి యేసు ప్రభువును సూచిస్తాయని. అలాగే గిలాదు గుగ్గిలము, ద బామ్ ఆఫ్ గిలియద్, ఇది యేసు ప్రభువుకి సూచనగా ఉంది. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగవచ్చినటువంటి వాడుగా, ఈ లోకానికి దిగవచ్చి ఆయన సిలువలో చేసినటువంటి పాప నివారణకై, పాప క్షమాపణకై, మన విడుదలకై ఆయన బలి అవ్వడం అనేది ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప గుగ్గిలము, లేకపోతే అది ఒక తైలం. సో యేసు ప్రభువును సూచించేటువంటి ఈ గిలాదు గుగ్గిలం పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రి సన్నిధిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన కారణాన్ని బట్టే మనం ఈ దినాన ఈ సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించగలుగుతున్నాం. ఆయన మన విడుదలకి, మన స్వస్థతకి, మన రక్షణకి, మన పాప విమోచనకి ఆయన మార్గము సిద్ధపరచడానికి గిలాదు గుగ్గిలముగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఈ చిన్న కూడికలో ఇంకా మనం ఎవరైనా సరే అలవాటుగా లేకుంటే ఒక ఏదో మనం కుటుంబం ఈరోజు వెళ్ళాలి, అమ్మ నాన్నతో పాటు మనం కూడా వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, రావాలి అని అనుకుంటూ వచ్చింటే ఈ దినాన మీకందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, యేసు ప్రభు మన జీవితంలో నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి ఆనందం, నిజమైన స్వస్థత, ఒక జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి గుగ్గిలముగా యేసు ప్రభుని ఈరోజు మీరు అంగీకరించాలని నేను ఆశపడుతున్నాను. మీ హృదయాల్లో ఆయనను రక్షకునిగా అంగీకరించాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభు గిలాదు గుగ్గిలము, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు అని మనం చూస్తున్నాం. మరొక మాట సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం చూడండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలము అని తెలుసుకొని వారు వచ్చి మోషేను, యాజకుడుకు ఎలియాజరును, సమాజ ప్రధానులతో అతారోతు, దిబోను, యాజరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షబాము, నెబో, బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యోర్దాను అద్దరిని దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా అని అడిగారు. ఈ సమయంలో గిలాదు గురించి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ఆసక్తికరమైనటువంటి మాట ఏంటంటే, అది గిలాదు ఏంటంట, అది మందలకు తగిన ప్రదేశం. గిలాదు మందలకు తగినటువంటి ప్రదేశం. గిలాదు స్థానిక సంఘానికి సూచనగా మనకు కనబడుతుంది. గిలాదులో మందలు మేయడానికి తగినటువంటి మేత ఉంది అని ఈ రూబేనీయులు, గాదీయులు వీళ్ళు తెలుసుకున్నటువంటి వారే. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మాకు మందలు ఉన్నాయి, మందని గురించినటువంటి జాగ్రత్త, మందని గురించినటువంటి కన్సర్న్, మందల మీద వారికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి వారు అన్నారు, ఈ ప్రదేశం మాకివ్వు. అంతేకాదు, ఇది మొట్టమొదటిసారి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలులకు యోర్దాను నదికి యువతల అనుగ్రహించబడినటువంటి విజయం. సో వారు మోషే దగ్గరికి వచ్చి ఈ ప్రదేశం మాకివ్వు అని అడిగినప్పుడు చాలా సహజంగానే మోషే చాలా కోప్పడినాడు, వారి మీద చాలా ఆగ్రహం తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే, 40 సంవత్సరాల క్రితం మీ పితరులు, మీ తల్లిదండ్రులు ఇలాగే అవిధేయత చూపి వారు కనానికి వెళ్ళడానికి ఇష్టపడక మేము ఐగుప్తుకే వెళ్ళిపోతామని చేసినటువంటి అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు మనం ఇక్కడే తిరుగుతున్నామయ్యా, మీరు మళ్ళీ ఇప్పుడు ఈ సంతానం మీరు కూడా ఇక్కడికి వచ్చారని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ మాటలు చెప్తే
మరి దేవుడు మనల్ని ఎవరిని కూడా అక్కడికి నడిపించాడు, ఆయన సంహరిస్తాడు అన్నప్పుడు వీళ్ళ యొక్క ప్రతివాదన లేకుంటే వీరు ఆయనకు మోషేకి ఇచ్చినటువంటి సమాధానము చాలా ఆసక్తికరమైంది. ఏంటంటే, అయ్యా ఇది యెహోవా జయించిన ప్రదేశము, ఇది దేవుడు జయించినటువంటి ప్రదేశము అని వారు క్లెయిమ్ చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళు ఆయనకు వాగ్దానం చేసింది ఏంటంటే, మేము నది దాటి మా సోదరులతో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరూ కూడా స్వాస్థ్యాలు పొందిన తర్వాతనే మేము ఇతలికి వస్తాం, అంతవరకు మా పిల్లలు, మా భార్యలు, మా పశువులు వీళ్ళన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నప్పుడు మోషే మరి ప్రార్థించి దాని తర్వాత వీరికి ఈ గిలాదును స్వాస్థ్యముగా వీరి ముగ్గురికి ఇచ్చినాడు, రూబేనీయులకి, గాదీయులకి, మనష్షేయులకి. నిజానికి వీరు యోర్దాను దాటకుండానే కనాను యోర్దాను అవతల ఉంది. వీరు పొందినటువంటి వాగ్దానం దేశము యోర్దానుకు యువతల ఉంది. దీనిని బట్టి చాలామంది వీరు ముగ్గురు కనానుకు ప్రవేశించకుండానే ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనాల కోసం వారు ఇక్కడే స్థిరపడ్డారు అని వ్యాఖ్యానించే వ్యాఖ్యానకర్తలు కూడా ఉన్నారు. కానీ గిలాదు గురించి మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఆ వచనాలు మనం చదివినప్పుడు అనేక సార్లు మోషే దేవుని దగ్గర ఆయన ప్రార్థించినాడు, ప్రభువా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు, నేను పోయి నువ్వు వీళ్ళకి అనుగ్రహించే పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలాగుంటుందో ఒక్కసారి చూడ్డానికి నాకు అవకాశం ఇవ్వమన్నప్పుడు దేవుడు ఇవ్వలేదు, అంగీకరించలేదు. ఇంకెప్పుడు కూడా ఈ సంగతి నా దగ్గర ఎత్తవద్దు అన్నాడు. అయితే కటాక్షము కలిగినటువంటి దేవుడు మోషేకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన నెబో కొండ దగ్గరికి పిస్కా శిఖరం వైపు తీసుకెళ్ళి, ఇదిగో వారికి ఇవ్వబోతున్నటువంటి దేశము, వారికి ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యము ఇది అని వారికి చూపించినాడు. మనం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం చదివేది ఏంటంటే, దాను మొదలుకొని గిలాదు దేశం అంతా కూడా మోషేకు ఆయన చూపించినాడు. ఎరుకో ఈత చెట్లు గల ఎరుకో పట్టణాన్ని ఆయన చూపించినాడు. యెహోవా మోషేకు చూపించినటువంటి వాగ్దాన దేశములో గిలాదు ఉంది. సో గిలాదు వాగ్దాన దేశం. అంతేకాదు గిలాదు మందలకు తగిన ప్రదేశం అన్నాం కదా, మందలకు తగిన ప్రదేశం. వారికి మందలు ఉన్నాయి, మందల గురించినటువంటి జాగ్రత్త ఉంది. మందలకి చాలా మేత, చక్కని మేత దొరుకుతుంది ఇక్కడ అన్నటువంటి ఆశ, అభిలాష వారికి ఉంది. పరమగీతం 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. షులమ్మేతి గురించి, ఆమె సౌందర్యం గురించి రాస్తూ, నీ తల వెంట్రుకలు గిలాదు కొండల మీద మేయుచున్నటువంటి మేకల మందను పోలి ఉన్నది అన్నాడు. అంటే గిలాదులో విస్తారమైనటువంటి మేత మేకలకి లేకుంటే వారి యొక్క పశువులకి దొరుకుతూ ఉంది. గిలాదు మనం ముందుగా చెప్పుకున్నట్టు గిలాదు స్థానిక సంఘానికి సూచన. పౌలు మరి తిమోతికి రాస్తూ, తీతుకు రాస్తూ హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులు, దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ, ఇవన్నీ కూడా సంఘంలో ఉండాలని ఆయన చెప్పాడు. వాక్యాన్ని సరిగా విభజించి బోధించేటువంటి బోధ, ద సౌండ్ డాక్ట్రిన్ మస్ట్ బి ఇన్ ద చర్చెస్. సంఘాల్లో వాక్యాన్ని బోధించాలా, వాక్యం దొరకాలి, మందలకి తగిన ప్రదేశంగా మన స్థానిక సంఘాలు ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఇశ్రాయేలులు కూడా, వీళ్ళు కూడా అదే కోరుకున్నారు. మాకు మందలు ఉన్నాయి. పేతురు రాస్తూ అన్నాడు, ఇదిగో దేవుని మంద, ఇది దేవుని మంద, నా మంద నీ మంద కాదు, కానీ ఇది దేవుని మంద. దేవుని మంద మీద విచారణకర్తలుగా, విచారణ చేయువారిగా మనల్ని ఉంచినాడు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తర్వాత మన మీద ఈ బాధ్యత ఉంచాడు. వాక్యాన్ని సరైనటువంటి రీతిగా ముందున్నటువంటి జనరేషన్స్కి, ముందున్నటువంటి తరాలకి సరైనటువంటి రీతిలో వారిని తరబేతునిచ్చి ముందుకు తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత స్థానిక సంఘాల మీదనే ఉన్నట్టుగా మనం చూడగలం. సో సంఘములో మందలకు తగిన ప్రదేశము అని మనం చూస్తున్నాం. గిలాదు మందలకు తగిన ప్రదేశం. అయితే ఈ సందర్భంలో దేవుడు వారికి చాలా ఆసక్తికరమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి ఒక ఆశీర్వాదం ఇచ్చినాడు. ఏంటంటే, మోషేకి ఆయన చెప్పినటువంటి మాట, మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత
6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. ఎవడైనా పొరపాటున హత్య జరిగించిన యెడల వాడు తప్పించుకొని పారిపోగలిగినటువంటి పురం ఒకటి ఏర్పరచమన్నాడు. వాడు పరిగెత్తి అక్కడికి వెళ్ళాలి, అక్కడ దాన్ని ఆశ్రయించాలి. ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అక్కడే ఉండాలి. పురంలో ఉన్నటువంటి వారు దానికి తీర్పు తీర్చి దాన్ని సరిచేసే వరకు వాడు అక్కడ ఆశ్రయం పొందవచ్చు. వాని మీద ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అలాంటి ఆశ్రయపురాలు 6 ఆశ్రయపురాలు దేవుడు వారిని కట్టుకోమన్నాడు. అందులో 3 ఆశ్రయపురాలు యోర్దానికి యువతల కట్టమన్నాడు. 3 ఆశ్రయపురాలు యోర్దానికి అవతల కట్టమన్నాడు. యోర్దాను యువతల 3 గోత్రాలు ఉన్నాయి. యోర్దాను అవతల 9 గోత్రాలు ఉన్నాయి. సో మనం ఏంటికి 6 గోత్రాలని 3:9 లాగా పంచి ఉండాం. ఇటువైపు 1.5 పురం, అటువైపు మిగిలినవని. కానీ దేవుడు సరి సమానంగా 3 యోర్దానికి యువతల 3 యోర్దానికి అవతల ఎవరికి ఎలాంటి తేడా లేకుండా వారికి ఆశ్రయపురాలు ఇచ్చినాడు. గిలాదులో ఆశ్రయపురాలు ఉన్నాయి. రామోత్ గిలాదు, గిలాదులోని రామోతు అది ఆశ్రయపురం. గిలాదులో 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అది నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే రామోత్ గిలాదు మనం చూసాం. రామోతులో ఆశ్రయపురం ఉంది. అక్కడ మరొక ప్రదేశం ఉంది యాబేష్, దాని పేరు యాబేష్ గిలాదు అంటారు. యాబేష్ గిలాదు వారి గురించి మనం చదివే మాట ఏంటంటే, సౌలు చనిపోయినప్పుడు గిల్బోవ పర్వతం మీద సౌలును తీసుకెళ్ళిపోయి ఫిలిస్తీయులు ఆయన తల నరికి వేసి మొండాలను వేలాడదీశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే తీసుకెళ్ళి వాళ్ళ యొక్క బేతాను దగ్గర గోడకు తగిలించారు. ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి వాటిని తీసుకొచ్చి సరి అయినటువంటి దహన సంస్కారం లేకపోతే అంతిమ క్రియలు చేసేటువంటి ధైర్యం ఎవరికి కూడా లేకపోయింది. కానీ ఈ యాబేష్ గిలాదులో బలాఢ్యులైనటువంటి వాళ్ళు వెళ్ళి రాత్రి ప్రయాణం చేసి సౌలు యొక్క దేహాలను వీటన్నిటిని కూడా తీసుకుని వచ్చి వారు పాతిపెట్టినట్టుగా మనం చూడగలం. యాబేష్ గిలాదులో బలాఢ్యులు ఉన్నారు. అంతేకాదు దావీదు రాజు అయిన తర్వాత ఆయన ఈ వర్తమానం విన్నాడు. యాబేష్ గిలాదు వాళ్ళు సౌలు యొక్క దేహాలను తీసుకొచ్చి వాళ్ళు అంతిమ క్రియలను జరిగించారన్నటువంటి వార్త విన్నప్పుడు వారిని పిలిపించి వారితో మాట్లాడినాడు. అయ్యా, మీరు సౌలు రాజు పట్ల జరిగించినటువంటి దీనిని బట్టి ఆయన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా కానీ ఆశీర్వదించాడు. అంతేకాదు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నన్ను రాజుగా యూదావారు చేసుకున్నారు కాబట్టి మీరు ఏమి భయపడాల్సిన పని లేదు, మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులుగా ఉండండి. మీరు బలాఢ్యులుగా చాలా పనులు చేశారు, కానీ ఇప్పుడు ఏమి దిగజారిపోయి భయపడిపోవాల్సిన పని లేదు. మీరు ధైర్యం తెచ్చుకొని నేను కూడా నా రాజ్యంలో కూడా నేను రాజుగా ఉన్నప్పుడు కూడా మీరు బలాఢ్యులుగానే ఉండండి అన్నాడు. అంటే గిలాదులో స్థానిక సంఘంలో బలాఢ్యులు ఉన్నారు, పని జరిగించేటువంటి వారు ఉన్నారు. ఎవరు ఎటువంటి భయంలో ఇరుక్కుపోయినా సరే, భయపడుతున్నా సరే, భయపడక జడియక రాత్రి వేళ శత్రు దేశంలోనికి వెళ్ళి రాత్రి సమయంలో ప్రయాణం చేసి ఆ దేహాలని తీసుకొని వచ్చినటువంటి బలాఢ్యులు గిలాదులో ఉన్నారు. సో బలాఢ్యులుగానే మీరు ఉండండి, మీరు భయపడవద్దు అని దావీదు వారిని హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు కొరింథీకి రాస్తూ కూడా, తిమోతికి రాస్తూ కూడా ఆయన ఈ మాట అన్నాడు. మనకందరికీ పరిచయమైనటువంటి మాట ఏంటంటే, తిమోతి, నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నువ్వు బలవంతుడుగా, సంఘములో యవనస్తులు బలవంతులుగా కనపడుతున్నట్టు మనం చూస్తున్నాం. వారిని బలపరచాల్సినటువంటి బాధ్యత కూడా సంఘం మీద ఉంది. వారిని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత కూడా సంఘందే. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేస్తానన్నాడు దావీదు కీర్తనకారుడు. ఆయన పాట పాడినాడు కదా, యెహోవా నా బలమా, ఆయనను కీర్తించినాడు. సో బలాఢ్యులు గిలాదులో ఉన్నారు. యాబేష్ గిలాదు గురించి చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఈ ఒకటి మాత్రమే నేను మీ మధ్యన ఉంచగలిగాను. తర్వాత మరొక సందర్భం నేను మీకు మనవి చేస్తాను. ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా భయంకరమైనటువంటి అహాబు రాజు పరిపాలనలో ఇశ్రాయేలు చరిత్ర
తెరలపైన ఒక వ్యక్తి చాలా హఠాత్తుగా కనిపించాడు. ఆయన యొక్క తల్లిదండ్రుల వివరాలు లేవు, ఏమీ లేవు. ఆయన వచ్చి అహాబు రాజు ముందర నిలబడి, ఇదిగో నేను ఎవని సన్నిధిని నిలబడినాను, ఆయన జీవము తోడు, ఒక్క చుక్క వర్షం కూడా పడదు, మంచైనను పడదు అని ప్రకటించినాడు. ఆయన పేరు ఏలియా. ఆయన తిష్పీయుడైన గిలాదు వాడైన ఏలియా. మీరు చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. గిలాదులో చాలా ధైర్యం కలిగినటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఎలియా లాంటి ప్రవక్తలు. ఆయన రాజులకు భయపడనటువంటి వాడు. ఆయన నేరుగా రాజు ముందు నిలబడి ఆయన ప్రకటించినటువంటి వాడు. అక్కడ ఒక మాట మనం గమనించాల్సింది ఏంటంటే, నా మాట ప్రకారం అని అంటాడు. నా మాట ప్రకారం. కానీ కర్మెల్ పర్వతం మీద ఆయన బయలు ప్రవక్తల్ని చంపినప్పుడు ఆయన అంటాడు, నేను ఇవన్నీ కూడా నీ మాట ప్రకారమే చేశానని ప్రార్థన చేస్తాడు. అయితే ఇక్కడ విశేషంగా ఆయన చెప్పే మాట ఏంటంటే, నా మాట ప్రకారం ఒక్క చుక్క కూడా పడదు అని అంటే, ఏలియా ఏమి ప్రకటించినాడో దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక్క చుక్క కూడా రాకుండా బిగపెట్టుకున్నాడు. మంచు పడలేదు, వర్షం పడలేదు 3.5 సంవత్సరాలు. అంటే ఏలియా ఎంతటి దైవజనుడు, ఎంతటి ప్రవక్తనో మనం ఆలోచించవచ్చు. కారణం ఏంటంటే, ఆయన మరి దీని సందర్భం తర్వాత ఆయన ఒక మాట అంటాడు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే, ప్రభువా వీళ్ళు అందరినీ కూడా చంపేస్తున్నారు, నేను ఒక్కడనే తెప్పించుకున్నాను, నేను రోషము కలిగినటువంటి వాడని. ఆయన రోషము కలిగినటువంటి వాడు. రోషము అంటే మీకు ఏం అర్థం చేసుకుంటాం? మనం చిన్నప్పుడు ఎవరైనా కొడితే ఏంద్రా ఎంత రోషం చేసుకుంటాడు అని కదా. అయితే రోషము అని అంటే దేవుడికి ఏది కోపం వస్తుందో ఈయనకు కూడా అదే కోపం వస్తుంది. ఫీనెహాసు రోషము కలిగినటువంటి వాడై ప్రాయచిత్తము చేసినాడు. అంటే దేవుడు దేన్ని ఆయన టాలరేట్ చేయడో, దేన్ని ఆయన సహించడో ఈయన కూడా సహించడు. సో అలాంటి రోషము కలిగినటువంటి బిడ్డలు, రోషము కలిగినటువంటి జనులు, రోషం కలిగినటువంటి ప్రవక్తలు గిలాదులో ఉన్నారు. అయితే ఇర్మియా చెప్పేటువంటి మాట ఏంటంటే, గిలాదులో గుగ్గిలం లేదా? గిలాదులో ప్రవక్తలు లేరా? గిలాదులో వైద్యులు లేరా? గిలాదులో ఎంత మంచి సంగతులు మనం వింటూ ఉన్నాం కదా, మరి జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? వారం వారం మనం వస్తూనే ఉన్నాం, వారం వారం మనం దేవుని వాక్యం వింటూనే ఉన్నాం, వారం వారము దినదినము దేవుని వాక్యం మనం చదువుతున్నాం. కానీ మరి మనలో ఎంతవరకు అది కార్యరూపం దాలుస్తూ ఉంది? ఎంతవరకు అది మనలో పనిచేస్తూ ఉంది? నిజంగా మనకి స్వస్థత, మనం ఈరోజు శారీరక స్వస్థత గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ లేము, కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి, ఆత్మీయ పునరుద్ధరణ గురించి మనం మాట్లాడుకోవడానికి మనం నిలబడుకున్నాం. ఇక్కడ గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, మరి నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదని. మరొక సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు అబ్షాలోము చేత తరవబడుచున్నటువంటి సందర్భం తెలుసు కదా మీకు. ఆయన కిద్రోను వాగు దాటి పోయినాడు. వట్టి కాళ్ళ చేత, చెప్పులు కూడా లేకుండా కొండల్లో పడి కుటుంబం జనులు మొత్తము దాటిపోతూ ఉన్నారు. ఆయన జనులలో కొంతమంది హూషై అటువైపు వెళ్ళారు, ఇటు ఈయనతో పాటు వస్తున్నాడు. ఈ సందర్భంలో మరి ఆయనకిచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఇదిగో ఈయన కుమారుడు తరుముకుంటూ వస్తున్నాడు, ఈరోజు వస్తే నువ్వు ప్రాణాలతో మిగలరు కాబట్టి తప్పించుకొని దాటిపోమన్నాడు. బయలుదేరినారు. యాకోబు అనుభవంలో ఆదికాండం 37వ అధ్యాయంలో మనం ఒకటి చదువుతాం. ఏంటంటే, ఆయన మహనీయముకు వచ్చినప్పుడు
దేవుని సేనలు కనపడ్డాయని. సో ఈ దావీదు కూడా తప్పించుకొని మహనయీముకి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ సమయంలో మహనయీము అని అంటే అర్థం ఏంటంటే 2 సేనలు కదా. ఒక సేన ఆయనను తరుముకుంటూ వెనక నుంచి వస్తూ ఉంది. ఎవరతను? అబ్షాలోము. అయితే మరి ఒక సేన గిలాదు నుంచి ఈయనకు పరామర్శించడానికి, ఈయనకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన పేరు బర్జిలై. ఆయన గిలాదు వాడు. గిలాదులో ఆతిథ్యం ఉంది, గిలాదులో ఆశ. ఏలియా గురించి మనం ఒక మాట చదువుతాం కదా, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఈ మాట మనం అనుకొని చాలాసార్లు మన భుజాలు ఎగరేసుకోవచ్చాము, కానీ ఏలియాకు దగ్గర నిలబడడానికి కూడా మనకి ఏమీ ఆయనతో పోల్చుకోవడానికి, ఇదిగో నేను ఏలియాకు ఇదిగో ఒక 1% ఆయన దగ్గర నిలబడుకుంటానంటే ఆయన క్వాలిఫికేషన్స్లో, ఆయన చేసినటువంటి పనుల్లో 1% కూడా దగ్గర మనం నిలబడుకోలేం ఆయన దగ్గరగా. అయితే మనం అనుకుంటాం ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయితే దాని తర్వాత వచనాన్ని మనం పట్టించుకోం. ఏంటంటే ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఆయన మాట విని వర్షాన్ని ఆపివేస్తున్నాడు. మంచు పడలేదు, ఒక్క డ్రాప్ కూడా పడలేదు. సో గిలాదులో మందలకు తగిన ప్రదేశము, గిలాదులో ఆశ్రయపురాలు ఉన్నాయి, గిలాదులో బలాఢ్యులు ఉన్నారు, గిలాదులో ఆతిథ్యం ఉంది, గిలాదులో ఆసక్తి ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే అది ఎంతవరకు మనలో పనిచేస్తుంది, అది ఎంతవరకు మనలో స్వస్థత తీసుకొని వస్తుంది, అది ఎంతవరకు మనలో కార్యరూపం దాలుస్తూ ఉంది. అందుకే ఇర్మియా ఒక మాట రాశాడు. ఏంటంటే 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, ఈ వచనం చదివి నేను ముగిస్తాను. ఇర్మియా 7వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. ఈ మాటలు మనం నిర్గమాకాండము 15వ అధ్యాయము మారా అనుభవంలో మనం చూడవచ్చు. వారికి సినాయి పర్వతం మీద ఆజ్ఞల గురించి కానీ, బలుల గురించి కానీ, కట్టడల గురించి కానీ, వీటన్నిటి గురించి ఏది కూడా వారికి చెప్పక మునుపు దేవుడు వారికి అనుగ్రహించిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు నా మాట వినండి. మీరు నా మాట ఆలకిస్తే మీకు స్వస్థత, మీకు విడుదల. నా మాట ఆలకించిన ఎడల. అబ్రహాము గురించి 22వ అధ్యాయంలో మనం చదువుతాము. నీవు నా మాట వినినందున నిన్ను బట్టి సకల జనులు, సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయని. అంతేకాదు నీవు నా మాట వినడం వలన ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవు అన్నాడు. సో దేవునికి భయపడడం అంటే వనకడం కాదు, కానీ దేవునికి భయపడడం అంటే ఆయన మాటకు లోపడడం. క్లుప్తంగా ఇర్మియా మనకు చెప్పేది ఏంటంటే ఎందుకు నా జనులకి స్వస్థత కలగడం లేదు అని అంటే ఆయన మాట మనం వినడం లేదు. ఆయన మాట వినప్పుడు, ఆయన మాటకు మనం విధేయత చూపినప్పుడు, ఆయన మాటకు మనం లోబడినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు, మనకి స్వస్థత ఇచ్చేటువంటి వాడు, మనకి రక్షణ ఇచ్చేటువంటి వాడు, మన ఆత్మీయ అభివృద్ధి కలిగించేటువంటి వాడు. ఈ గిడియన్స్ కూడా చేస్తున్నటువంటి పరిచర్య అదే. సంఘముగా ఉన్నటువంటి గిడియన్స్ సంఘము వెలుపల చేసేటువంటి సేవ కారణం ఏంటంటే వారిని సంఘములోనికి నడిపించడానికి. క్లుప్తంగా గిడియన్స్ చేసేటువంటి పరిచర్య అది. మరి అంతేకాదు మనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయం 22వ వచనంలో దేవుని యొక్క మాటల్ని ప్రజలకు వినిపించేటువంటి పరిచర్య గిడియన్స్. మరి ఈ సమయాన్ని నేను సోదరులు సునీల్ గారికి అప్పగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా, మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీరు మాకు అనుగ్రహించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మరి గిలాదులు ఆడైనటువంటి మిమ్మల్ని ఆశ్రయించి మేము విడుదల, స్వస్థత, మా యొక్క ఆత్మీయ అభివృద్ధిలో ముందుకు సాగడానికి, మీ మాటలు వినడానికి మీరు మాకు విధేయత నేర్పించుదురని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.